నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకారావు. ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, రామ్ చరణ్ గారిది గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న యుఎస్ లో జరిగింది. ఇంత అట్టహాసంగా జరుగుద్ది అని ఎవరు కూడా ఊహించి ఉండరు. అంతమంది జనం వస్తారని కూడా అనుకోని ఉండరు. మీరేమనుకుంటున్నారు? ఎట్లా జరిగింది అంటారు? చాలా అద్భుతంగా జరిగిందండి. ఉమ్, రామ్ చరణ్ గారే మాట్లాడి, నేను ఎక్కడో డల్లాస్ లో ఉన్నట్లేదు, అవును. ఆంధ్ర తెలంగాణలో ఉన్నట్టుంది. ఆ, మీ అభిమానాలకు ఎప్పుడు కూడా నేను గుర్తుపెట్టుకుంటా అన్నాడు. గ్లోబల్ స్టార్గా ఎదిగిన తర్వాత ఈరోజు ఈ సినిమా ప్రజల ముందుకు రాబోతుంది. అవును. అందులో ఒక తెలుగు సినిమా అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయటం ఇదే ఈ గేమ్ చేంజర్కి దక్కుద్ది. అవును. కాబట్టి దీనికి హేమాయమీలు వెళ్ళారు. మీరు అన్నట్టు అమెరికాలో స్థిరపడిన మన తెలుగు వాళ్ళే కాకుండా చాలా మంది అభిమానులు, అవును. రాష్ట్రాలకు అతీతంగా అందరూ కూడా విశేష ప్రజాదరణ మనం చూసాం. వేలాది మందికి తరలివచ్చారు. అవును. ఈ సినిమా హిట్ కావాలని అందరూ కోరుకున్నారు. మనకి క్రికెట్కి సచిన్ ఎలానో సినిమాకి శంకర్ అలా అనుకుంటారు. అవును. శంకర్ ఫస్ట్ స్ట్రైట్ మూవీ గేమ్ చేంజర్. దీంట్లో తారాగణం కావచ్చు, అందరూ కూడా చాలా మంచి గొప్ప వాళ్ళు ఉన్నారు. కియారాద్వాని కావచ్చు, సూర్య కావచ్చు. దర్శకుడు చాలా ఫిస్టేజ్ సినిమా. దర్శకుడు చాలా సామాజిక వితృతంగా అనేక సినిమాలు తీసుకొచ్చారు ఇండస్ట్రీకి. ఉమ్, ఫస్ట్ తెలుగు మూవీ డైరెక్ట్గా రామ్ చరణ్ చేయబోతారు. రామ్ చరణ్ గారు కూడా ఇంతకుముందు ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు స్నేహితుడు అనే సినిమాలో, సార్ ఒక తెలుగు వాళ్ళతో చేయండి సార్ మీరు అని చెప్పేసి అన్నాడు. ఆయన కూడా శంకర్ గారు మాట్లాడుతూ అన్నాడు, నేను ప్రభాస్ ట్రై చేశాను, మిగతా వాళ్ళతో కూడా చేశాను, కుదరలా, ఇప్పుడు రామ్ చరణ్ వల్ల అయింది. చివరికి ఎవరైతే ఆ సూచన చేశారో రామ్ చరణే గేమ్ చేంజర్ రాబోతుంది. మరి దీన్ని సుకుమార్ గారు చీఫ్ గెస్ట్కి వెళ్ళటం, సుకుమార్ గారు కూడా చెప్పిన దాన్ని బట్టి పతాక సన్నివేశాలు నేను చూశాను. ఎందుకంటే రంగస్థలంలో అతన్ని ఒక నటుడిని తీర్చిదిద్దింది సుకుమారే. అవును. ఎట్లయితే పుష్ప 2 ఏ విధంగా అయితే అల్లు అర్జున్ తీర్చిదిద్దారో అదే సమయంలో ఆయన చీఫ్ గెస్ట్కి వెళ్ళాడు. ఆయన చెప్పింది ఏంటంటే, పతాక సన్నివేశాలు చూస్తే డెఫినెట్గా ఈ ఇయర్ జాతీయ అవార్డు రామ్ చరణ్కి వస్తుందని చెప్పాడు. అంటే ఓకే. ఇక దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందని. అవును. ఇదే దీనికి ఇక ఖర్చుకు వెనకాడకుండా దిల్ రాజు గారు మనకు తెలిసిన అంశమే. ఆయన కూడా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తెలంగాణకు చైర్మన్ అయ్యాడు. ఆయన 400 కోట్లతో ఈ సినిమా ప్రజల ముందు తీసుకొస్తున్నారు. జనవరి 10 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఆయన కూడా మాట్లాడుతూ ఒకటే మాట చెప్పాడు, నేను నిజంగా ఆ రోజు రంగస్థలంలో ఉత్తమ నటుడు వస్తుంది, జాతీయ అవార్డు వస్తుంది అని అనుకున్నా, మిస్ అయింది. ఈ సినిమా ద్వారా డెఫినెట్గా జాతీయ అవార్డు వస్తుందని చెప్పి నిర్మాత, ఒకవైపు ప్రముఖ దర్శకుడు అదే మాట చెప్పాడు. ఇకపోతే దర్శకుడు ఎవరైతే శంకర్ ఏం చెప్పాడంటే, నేను నిజంగా రామ్ చరణ్లో ఒక అద్భుతమైన నటుడు మీరు చూస్తారు, ఇంకా మిగతా కూడా చాలా సీక్రెట్ కూడా ఉంది ఇంకొక క్యారెక్టర్ అన్నాడు. మరి ఇప్పుడు దిపాత్ర అభినయంతో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎలక్షన్ కమిషనర్గా చూస్తున్నారు. ఓ రాజకీయ నాయకుడి మధ్య ఏం జరుగుతుందో ఈ సినిమా సరికొత్తగా చూపిస్తా అన్నాడు. మరి ఏ విధంగా ఉంటుంది శంకర్ అనేది అందరికీ ఇదవుతుంది. సంక్రాంతి ముందే వచ్చింది అనేటట్టు జనవరి 10 రిలీజ్ కాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా బహుభాషలో రిలీజ్ అవుతుంది. ఒకవైపు అమెరికా అడ్వాన్స్ బుకింగ్ కూడా చాలా చక్కగా బుక్ అయిపోయినాయి టికెట్స్ అన్ని కూడా, యూకేలో కావచ్చు, మిగతా అన్ని కంట్రీస్లో. కాబట్టి ఒక తెలుగు సినిమా ప్రపంచ యవనికి వెళ్తుందంటే మనం అందరూ అప్రిషియేట్ చేయాలి కదా. అదే సమయంలో రామ్ చరణ్ గారు కూడా మాట్లాడుతూ చాలా గొప్పగా శంకర్ గారితో సినిమా తీయటం నా అదృష్టంగా భావిస్తున్నా. ఈ సినిమా మిమ్మల్ని ఆదరించేలాగా ఉంటుంది డెఫినెట్గా అని చెప్పి ఆయన చెప్పటం. ఒక ఆరాధ్య దైవంగా క్రికెట్లో మీరు ఇందాక నేను చెప్పినట్టుగా క్రికెటర్ ఎట్లా అయితే సచిన్ అనుకుంటాము, ఇండస్ట్రీకి ఈ దేశ చలనచిత్రానికి శంకర్ గారు అలాంటి వాళ్ళు అని చెప్పి సంబోధించటం, ఇవన్నీ చూస్తే ఒకవైపు శంకర్కి చాలా ఫిస్టేజ్ ప్రాజెక్ట్, నిర్మాతకి భారీ బడ్జెట్ ప్రాజెక్ట్, హీరోకి కూడా ట్రిబ్యునల్ ఆస్కార్ రేంజ్ వెళ్ళిన తర్వాత వచ్చిన సినిమా కాబట్టి అందరికీ కూడా దీన్ని ఫిస్టేజెస్ ప్రాజెక్ట్గా మనం చూడాలి. డెఫినెట్గా సినిమా హిట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనబడతాయి. సార్, అంటే నిన్న జరిగిన ఈవెంట్లో మరొక సన్నివేశం, వచ్చిన భారతీయులు పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీకి సంబంధించిన జెండాలను వాటిని ప్రదర్శిస్తూ వాళ్ళు కేరింతలు చూస్తే, జనసేన పార్టీ ఇక్కడే కాదు అక్కడ కూడా ఉంది అంటే కొడుకు వస్తున్నాడు, సో బాబాయ్ని కూడా అక్కడ హైలైట్ చేస్తూ అక్కడ ఆయన ఇమేజ్ ని ఏ మాత్రం కించపరచకుండా తగ్గనివ్వకుండా రామ్ చరణ్ గారి వ్యవహార శైలి, ఆయన మాట్లాడడం పవన్ గురించి, సో ఎలా అనిపించింది? ఫస్ట్ టైం నేనైతే యుఎస్ అట్ సైడ్ కూడాను జనసేన పార్టీ జెండాలని చూడడం. డెఫినెట్గా అండి, దేశం దాటిపోయినా కానీ తెలుగు వాళ్ళు మనకి అభిమానించే హీరోలు అభిమానులు ఉంటారు. మీరన్నట్టు తండ్రికి తగ్గ తనయుడు, తండ్రి దగ్గర చాలా నేర్చుకున్నాడు ఇతను. ఓర్పు నేర్పు చాలా స్పష్టంగా రామ్ చరణ్లో మనకు కనపడతాయి. అతను మాట్లాడే ప్రతి మాటలో కూడా అదేవిధంగా బాబాయ్ కోసం అబ్బాయి, అబ్బాయి కోసం బాబాయ్ అన్నట్టు వాళ్ళిద్దరి మధ్య ఒక నా కొడుకు కాదు, నా తమ్ముడు అని
మనం చూసాం ఒక సినిమాలో ముద్దు అవును. పెట్టుకున్న సంఘటన. అతను నెక్స్ట్ లెవెల్ వెళ్తాడని గుర్తించింది అతనే. ఎవరు పవన్ కళ్యాణ్ పవన్ గారే. కళ్యాణ్. రామ్ చరణ్ గొప్ప నటుడిని ఎప్పుడో చిన్నప్పుడే చూశాడు అతను. కాబట్టి జనసేనకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. జనసేన జెండా పట్టుకొని, ఎందుకంటే మొన్న ఎలక్షన్లో మనం చూసాం. మన అవును. 2024 ఎలక్షన్లో 5,00,000 రూపాయలు 10,00,000 ఖర్చు పెట్టుకుని కుటుంబం మొత్తం వచ్చి ఓట్లేశారు అవును. పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు. మరి ప్రపంచవ్యాప్తంగా ఆ జెండాలో అభిమానం పవన్ కళ్యాణ్ గారి మీద ఉంటుంది. ఆ ఆశీస్సులు, అభిమానుల ఆశీస్సులు ఎట్లయితే మెగాస్టార్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉంటుందో, వాళ్ళ వారసుడిగా రామ్ చరణ్ డెఫినెట్గా ఉంటుంది. ఆ, కాబట్టి ఆ విధంగా మనం అందరూ కూడా గర్వపడాల్సిన అకేషన్గా మనం చెప్పుకోవాలి. ఈ జనసేన అభిమానులు కూడా ఈ ఈ యొక్క సినిమాకు ఒకవైపు మెగా అభిమానులు, ఒకవైపు జనసేన అభిమానులు, మళ్ళీ సొంతంగా రామ్ చరణ్ అభిమానులు, ఇవన్నీ కూడా శంకర్ గారు, డైరెక్టర్ శంకర్ గారి అభిమానులు ఇవన్నీ కూడా కలిసి వచ్చే అవకాశం ఈ సినిమాకి స్పష్టంగా కనపడుతుంది. అంటే అన్ని అంశాలు కలిసి వస్తున్నాయి. కానీ యుఎస్ లో ఏదైతే మీటింగ్ జరిగిందో ఇది గ్లోబల్ స్టార్ కి ఇంకా ఎంత ఇమేజ్ తీసుకొస్తుంది, ఈ సినిమాకి సక్సెస్ అవ్వడానికి ఎంత తోడ్పడుతుంది? 100% తోడ్పడుతుందండి. ఎందుకంటే అతను తెలుసు, అతని మూలాలు తెలుసు. మనం చూసాం, మరొకసారి చూస్తే కనుక ఒక అద్వితీయమైన నటుడిని మనం రంగస్థలంలో చూసాం. అది వాస్తవం. గొప్పగా చేశాడు. అవును. ఆ తర్వాత అప్పుడు అంతకుముందు మగధీర్లో చూసిన, ఆ తర్వాత ట్రిబుల్ ఆర్లో చూస్తే ఒక స్నేహితుని కాపాడుకునే విషయంలో అతని కళ్ళల్లో ఆహభావాలు, సెటిల్ పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్. అవును. బాలీవుడ్ నటులే ప్రశంసించారు. అవును. ఏంది సెటిల్ పెర్ఫార్మెన్స్ రామ్ చరణ్ గారిలో ఉంది. అంటే అది ఎప్పుడు ప్రపంచం ఎవరికపోయి ఆయన వెళ్ళిపోయాడు. ఉమ్, అటువంటిది మీరు అన్నట్టు ఇన్ని సినిమాల తర్వాత ఈ సినిమా అంతకు మించి అన్నట్టుగానే ఉంటదే కానీ ప్రజలని ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా ఉమ్, మంచి సకుటుంబ సపరివార సమేతంగా సామాజిక హితూతంగా అటువైపు గవర్నమెంట్ ఆఫీసర్స్కి ఇటువైపు పాలిటిక్స్కి మధ్య ఏం జరగబోతుందో వాస్తవ రియాలిటీగా టిఎన్ శేషన్ లాంటి వాళ్ళు ఉన్నారు ఎలక్షన్ కమిషన్ చేసి ఈ దేశ చరిత్రలోనే కాకుండా ప్రపంచంలోనే ఒక ఎలక్షన్లో సంస్కరణలు తీసుకొచ్చారు. ఉమ్. అటువంటి సంస్కరణలు తీసుకొచ్చిన స్టోరీని ఇతివృత్తంగా తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అటు అటు ఒక యువకుడిగా పోరాడే తీరుని రామ్ చరణ్ చూడబోతున్నాం, ఒక రైతుగా చూడబోతున్నాం, ఉమ్. ఒక ఐఏఎస్ ఆఫీసర్, పవర్ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్గా కూడా ఈ సినిమా చూడబోతున్నాం. కాబట్టి అందరినీ మెప్పు పొందే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. సరే, అంటే రామ్ చరణ్ గారి తండ్రి చిరంజీవి గారు 30 ఏళ్ల పాటు ఈ తెలుగు సినీ ఇండస్ట్రీని 40 సంవత్సరాలు 40 సంవత్సరాల పాటు. సో ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా ఆయన కొడుకు ఈ తెలుగు చలనచిత్ర రంగాన్ని ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. డెఫినెట్గా సో ఎట్లా తీసుకెళ్తారు. ఫీల్ అవుతున్నారు? తప్పకుండా ఇది తండ్రికి మించిన వారసుడిగా అతను వేసుకున్న మార్గంలో తన తండ్రి వారసత్వంగా ఒక సినిమాగా పనికొస్తుంది. అది తర్వాత వాస్తవం సార్. కష్టపడితేనే ఉంటది. అవును. కాబట్టి అది ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు గ్లోబల్ స్టార్గా ఎదిగాడు. తండ్రి కూడా చాలా హ్యాపీగా మెగాస్టార్ గారు నాకు ఒక గొప్ప కొడుకు వచ్చాడనే ఆనందంతో ఆయన ఉన్నాడు. మరి అంతే కదా, ఈ రోజు నా సినిమాలో రిజల్ట్ చెప్తున్నాయి. కాబట్టి ఈ సినిమా కూడా మీరు అన్నట్టు ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అనేది స్పష్టంగా కనబడుతుంది. వాస్తవానికి ఏ ఇమేజ్ అంటే కుటుంబం సపోర్ట్ కేవలం ఒక సినిమాకి, 2 సినిమాలకి లేదా 3 సినిమాలకి తర్వాత ఉండదు. తనకి తాను క్రియేట్ చేసుకున్న వేలో నిజంగా సక్సెస్ఫుల్ గా ఆయన వెళ్తున్నారు, గ్లోబల్ స్టార్ ఎదిగారు. సో గేమ్ చేంజర్ మంచి హిట్ కావాలని అందరం కూడా కోరుకుందాం. డెఫినెట్ గా అండి. ఆయన ఇష్టపడి కష్టపడతాడు. ఎప్పుడైనా కష్టపడిన వాళ్ళు జీవితంలో విజయం సాధిస్తారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.